కాశీ వెళ్ళి వచ్చారు. వస్తూ గంగా వాటర్ తీసుకొని వచ్చారు. సో గంగా వాటర్తో శివయ్యకి అభిషేకం చేయించి ఒక 10 మందికి భోజనాలు పెట్టడం ఆనవాయితీ అనమాట. సో కోర్స్ ఈ విషయం మీ అందరికీ తెలుసు, కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నాను. సో అలా గుడికి వచ్చినప్పుడు నాకు చరిత్ర తెలుసుకోగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఈ విషయం అందరికీ తెలియాలి, ఈ గుడి ప్రత్యేకత చరిత్ర అని చెప్పేసి ఇక్కడే ఫస్ట్ వ్లాగ్ చేయాలని అప్పుడే డిసైడ్ అయ్యాను. స్వామివారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం శ్రీ రాజరాజేశ్వరి దేవి సన్నిధి అండి. శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రము ఇక్కడ ఉందండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఇంకా మనం కోనేరు చుట్టూ కూడా అబ్జర్వ్ చేసామంటే ఎంతో చక్కటి శిల్పకళ ఉంటుందండి, బ్యూటిఫుల్ గా. కోనేరులో వాటర్ అయితే ఏమీ లేవండి ప్రస్తుతానికి. అండ్ మేము ఇక్కడే దాదాపు ఒక ½ అవర్ టైం స్పెండ్ చేసాము. అసలు గుళ్ళో నుంచి వెళ్ళాలని అనిపించలేదు. దాదాపు గుడి మూసే సమయానికి మేము ఇంటికి బయలుదేరాము. ఇదండి మా ఊరి శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి టెంపుల్ చరిత్ర.